కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ పరువు నష్టం దావా కేసు వేశారు. 2 నెలల క్రితం ఇలియాస్ పై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అత్యాచారం ఆరోపణలు చేశారని ఇలియాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 21న ఎమ్మెల్యే హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసిందని అడ్వకేట్ సుమంత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ పరువు నష్టం దావా వేశారు. 2 నెలల క్రితం ఇలియాస్ పై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అత్యాచారం ఆరోపణలు చేస్తారని ఇలియాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 21న ఎమ్మెల్యే హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసిందని అడ్వకేట్ సుమంత్ కుమార్ తెలిపారు. ఏదైతే ఇలియాస్ వేసినటువంటి పరువు నష్టం దావా కేసు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రైట్, కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్ పరువు నష్టం దావా వేశారు. 2 నెలల క్రితం ఇలియాస్ పై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అత్యాచారం ఆరోపణలు చేశారంటూ ఇలియాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. అది మనకు నేను కూడా చూసాం. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ నెల 21వ తేదీన ఎమ్మెల్యే కోర్టుకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చారంటున్నారు అడ్వకేట్. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా. శ్రీకాంత్, నిన్నటి వరకు మనకు తెలిసిందే వెంకటరమణారెడ్డి మీద ఇలియాస్ పరువు నష్టం దావా కేసు వేయడం, ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 21వ తేదీన ఎమ్మెల్యే కోర్టుకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అడ్వకేట్ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య పొలిటికల్ హిట్ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరు పరస్పర గతంలో ఫిబ్రవరి నెలలో ఇటు వెంకటరెడ్డి అటు షబ్బీర్ అలీ పరస్పరమైనటువంటి ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫిబ్రవరి 15వ తేదీన షబ్బీర్ అలీ కుటుంబం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. షబ్బీర్ అలీ కుమారుడు అత్యాచారం కేసులో ఉన్నారు. అలాగే వాళ్ళ తమ్ముడి పైన ఎన్నో ఆరోపణలు చేశారు. వాళ్ళ కుటుంబం పైన కూడా ఆరోపణలు చేశారు. షబ్బీర్ అలీ చేసినటువంటి రేషన్ షాపుల వ్యవహారం కావచ్చు, వాళ్ళ తమ్ముడు చేసినటువంటి వసూళ్ల దందా కావచ్చు, ఇట్లా షబ్బీర్ అలీ కుటుంబం పైన ఆరోపణలు చేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత షబ్బీర్ అలీ తనయుడు కాంగ్రెస్ నేత ఇలియాస్ అలీపై వెంకటరమణారెడ్డి అత్యాచారం ఉంది, అది బయటకు తీస్తానని చెప్పేసి రమణారెడ్డి అనడంతో అతను చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని. 3 నెలల తరువాత నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సెక్షన్ 356 పిఎంఎస్ కింద క్రిమినల్ కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇలియాస్ కి సంబంధించినటువంటి లాయర్ కూడా నోటీసులు పంపించారు. మే 21న అతను కోర్టుకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి నోటీసులు కూడా పంపడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య కామారెడ్డిలో పొలిటికల్ వార్ అయితే కొనసాగుతుంది. వెంకటరమణారెడ్డి పైన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడర్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పైన అతను ఆ భూములను అన్యాక్రాంతం చేశారంటూ వెంకటరమణారెడ్డి పైన ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటు వెంకటరమణారెడ్డి కూడా వాళ్ళపైన షబ్బీర్ అలీ కుటుంబం పైన ఈ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ కామారెడ్డిలో పొలిటికల్ హీట్ అయితే నెలకొంది. అతను తప్పనిసరిగా ఈ మే 21న నాంపల్లి కోర్టుకు హాజరు కావాలంటూ లేటెస్ట్ గా లాయర్ కూడా షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ అలీకి సంబంధించినటువంటి లాయర్ కూడా వెంకటరమణారెడ్డికి నోటీసులు పంపారు. సో వెంకటరమణారెడ్డి నోటీసుల హాజరవరా లేదా అనేది ఒక ఇంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ వ్యవహారం పైన ఇంకా వెంకటరమణారెడ్డి ఇంకా నోరు కూడా మెదపలేదు. అసలు ఏం జరుగుతుందో అక్కడ పొలిటికల్ హిట్ ఇంకా ఎలా పెరగనుందో అనేది అయితే ఆసక్తిగా మారింది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.